యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం అండి. ఈరోజు వచ్చేసి డేట్ అయితే 13వ తారీఖు నవంబర్ 2025. ఈరోజు వచ్చేసి నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ వచ్చేసి చూడండి, మారుతి ఎస్ క్రాస్ జీటా 2018 మోడల్ అండి ఫ్రెండ్స్. బ్లూ కలర్లో ఉంది ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి చూడండి, నెంబర్ అయితే DL3CCP6111 అండి. ఫ్యాన్సీ నెంబర్ అవుతుంది. టోటల్లో 9 అయితే వస్తుంది ఫ్రెండ్స్. కార్ని అయితే ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఫ్రంట్ సైడ్లో బాండెటా కానివ్వండి, బంపర్ కానివ్వండి, హెడ్ లైట్స్ కానీ, మెయిన్ గ్లాస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. కార్కి వచ్చేసి అన్ని గ్లాసులు అయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులు అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎక్కడ కూడా ఈ డ్యామేజ్ అయితే లేదండి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి చూడండి, వీల్స్ అయితే అలై వీల్స్ అయితే అన్నీ కూడా ఉంటాయండి ఫ్రెండ్స్. కార్ని అయితే లెవెల్ అయితే చూడండి, మీకు వచ్చేసి ముందు సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ముందు సైడ్లో బాండెటా పైన కానివ్వండి, బంపర్ పైన కానీ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదండి. చిన్న చిన్న స్క్రాచెస్ అంటే మామూలుగానే ఉంటాయండి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి చూడండి, టైర్లు అయితే దగ్గరలో 60 to 70% ఉన్నాయండి. ఇంకా లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే కార్కి అయితే అన్నీ కూడా గ్లాసులు అయితే కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి. ఇంకా నేను వచ్చేసి మెయిన్ గ్లాస్ అయితే చూపిస్తాను. మెయిన్ గ్లాస్ వచ్చేసి ఒరిజినల్ గ్లాస్ అయితే ఉంది. ఇంకా టాప్ పైన కూడా ఎక్కడ కూడా ఏ రస్ట్ కానీ, ఏది కానీ, డెంట్ కానీ, పెయింట్ కానీ ఏదేది కదా కాలేదండి. ఢిల్లీలో వచ్చేసి చిన్న చిన్న స్క్రాచెస్ అంటే మామూలు అండి. లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ డోర్ అయితే చూడండి, కీలెస్ ఎంట్రీ అయితే కార్కి వచ్చేసి ఉంది. చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయ్యాయండి. కార్కి వచ్చేసి చూడండి, పిల్లర్స్కి వచ్చేసి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కనబడట్లేదండి. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదండి. సీట్లు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి సీట్లు అయితే బాగున్నాయి. టచ్ స్క్రీన్ అయితే ఉందండి. ఆటో క్లైమేట్ ఏసండి ఫ్రెండ్స్. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది, అక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. మాన్యువల్ గేర్స్ అండి. మైలేజ్ వచ్చేసి 20 ఎబోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి ఇంకా నేను వచ్చేసి బ్యాక్ సైడ్లో డోర్ అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్లో చూడండి, సీట్లు అయితే బాగున్నాయండి. కార్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ కానివ్వండి, పవర్ విండోస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఇంటీరియర్ కానీ అవుట్ కానీ చాలా బాగా అవుతుంది. డీజిల్ వర్షన్ కార్ అండి. మైలేజ్ వచ్చేసి 20 ఎబోలో ఉంటుంది ఫ్రెండ్స్. అలై వీల్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి 50 నుంచి 60% ఉన్నాయి. అలై వీల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి. 2018 మోడల్ అండి. కార్ నెంబర్ అయితే 6311 అండి. ఫ్యాన్సీ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో వైపర్ కూడా ఉందండి, వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. బంపర్కి వచ్చేసి ఎక్కడ కూడా డ్యామేజ్ ఇస్తేనండి. చిన్న చిన్న టచ్అప్స్ అంటే మామూలుగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి నేను డిక్కీ సైడ్ అయితే చూపిస్తాను. డిక్కీ సైడ్ వచ్చేసి కూడా చాలా బాగా అయితే ఉందండి. స్టెప్ని మరియు జాకీ రాడ్ స్పానర్ అన్నీ కూడా ఉన్నాయి. ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా రస్ట్ కానీ, డ్యామేజ్ కానీ ఏదైతే లేదండి. కార్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ కార్కి వచ్చేసి ఓనర్ గారు అయితే 5,25,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి NOC ఇన్వాయిస్ అన్నీ కూడా ఇస్తారండి, ఏపీ వాళ్ళకి కానీ, తెలంగాణ కానీ. ఇంకా రైట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తుందా చూడండి. రైట్ సైడ్లో చూడండి, మధ్యలో బ్యాక్ సైడ్ సీట్లు కానివ్వండి, ముందు సీట్లు కానీ, ఇంటీరియర్ కానీ బాగుంది. పిల్లర్కి వచ్చేసి ఇక్కడ కూడా ఏమైతే కాలేదు. ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్లో ఉంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉందండి. సీట్లు అయితే కొద్దిగా రైట్ సైడ్లో డ్రైవర్ సీట్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యిందండి. డ్రైవర్ సీట్ అయితే చూడండి, హైట్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. మాన్యువల్ గేర్స్ అండి. స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి చూడండి. వాల్యూమ్ బటన్స్, ఎయిర్ బ్యాగ్స్ అండి. రీడింగ్ వచ్చేసి 97,253 రీడింగ్ అయితే ఉందండి. చూడండి, మ్యూజిక్ ప్లేయర్ కానివ్వండి, టచ్ స్క్రీన్, ఏసీ, ఆటో క్లైమేట్, మాన్యువల్ గేర్స్, స్టీరింగ్ మీద కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంది. నేను వచ్చేసి ఇంజన్ కూడా చూపిస్తానండి. కార్ అయితే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. 2018 మారుతి ఎస్ క్రాస్ జీటా అండి ఫ్రెండ్స్. ఇంజన్ కూడా చాలా సైలెన్స్గా అవుతుంది. ఇంజన్ పైన ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ABS సిస్టమ్ అయితే ఉంది, ఆపరేన్స్ అయితే బాగున్నాయి. ఇంజన్ పైన ఆయిల్ అయితే ఎక్కడ కూడా లీకేజ్ అయితే లేదండి ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే ఉంది, ఆపరేన్స్ అయితే బాగున్నాయి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 2018 మారుతి ఎస్ క్రాస్. బటన్. ఈ కార్ యొక్క మోడల్ వచ్చేసి 2018 మారుతి ఎస్ క్రాస్ జీటా బ్లూ కలర్ అండి. మాన్యువల్ గేర్స్ అండి, డీజిల్ బండి ఫ్రెండ్స్.
మాన్యువల్ గేర్స్, మైలేజ్ వచ్చేసి 20 ఏబోలో ఉంది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. తెలంగాణ కానీ ఏపీకి ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. కావాలన్న మరి వచ్చేసి నాకైతే కాల్ చేయండి. ఈ కార్ యొక్క డీల్ కుదిరితే మాత్రం నాకు వచ్చేసి కమిషన్ అయితే 50,000 తీసుకుంటానండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కార్కి వచ్చేసి చాలా బాగా అయితే నీట్గా అయితే ఉంది. కార్ కావాలన్న మరి వచ్చేసి నాకైతే కాల్ చేయండి. 2018 మారుతి ఎస్ క్రాస్ జీటా అండి. 5,25,000 అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ కారు ప్రైజ్ మాత్రమే. ఎన్ఓసి ఛార్జెస్ అయితే వేరే ఉంటుంది. ఎన్ఓసి వచ్చిన తర్వాత మీరు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దాని ఖర్చు కూడా మీరే భరించుకోవాలి. ఇక్కడ నుండి మీరు వచ్చేసి బండి తీసుకెళ్ళాలంటే ఏపీ కానీ తెలంగాణ కానీ ఛార్జెస్ అన్నీ కూడా మీరే భరించుకోవాలి ఫ్రెండ్స్. మనం వచ్చేసి మాట్లాడేది ఓన్లీ బండి ప్రైజ్ మాత్రమే. 2018 మారుతి ఎస్ క్లాస్ జీటా ప్రైజ్ వచ్చేసి 5,25,000 మాత్రమే. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. నా యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూట్యూబ్ మిత్రులందరికీ మరొకసారి బాయ్ ఫ్రెండ్స్. కట్ కర్ బస్.